సాధారణంగా డెలివరీ తర్వాత తల్లులకి ఇప్పుడు మామీ మేకవర్ అని చెప్పేసి అంటున్నారు. సో, అంటే వాళ్ళు అంటే కడుపు ప్రాంతంలో ఎక్కువ టమ్మీ రావడం కావచ్చు, లేదా స్కార్స్ రావడం కావచ్చు, ఇటువంటివి జరుగుతుంటాయి కదా! సో, యాక్చువల్‌గా డెలివరీ తర్వాత మహిళలకు వచ్చే సమస్యలేంటి? అంటే ఇప్పుడు ఎటువంటి ట్రెండ్స్ వస్తున్నాయి? సో, వాళ్ళని మళ్ళీ తిరిగి నార్మల్స్‌గా చేయడానికి? బేసిక్‌గా మమ్మీ మేకవర్ ఏంటంటే అందులో టమ్మీ టక్స్, లైపోసక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అది ప్లాస్టిక్ సర్జన్స్ ఎక్కువగా చేస్తారు. నేను నా సైడ్ నుంచి ఆ మమ్మీ మేకవర్‌లో ఏంటంటే ఒకటి స్ట్రెచ్ మార్క్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటే గనక ఫస్ట్ రాకుండా కొంచెం వరకు ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని క్రీమ్స్ అవి ఉంటాయి. ఫ్రమ్ ద 4th, 5th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యూజ్ చేసుకోవచ్చు. బట్ వన్స్ వచ్చేసాక కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి. మార్ఫియస్ అని కానీ, లేదంటే CO2 లేజర్ అని, PRP అని అవి చేసి కొంతవరకు తగ్గించొచ్చు ఆ స్ట్రెచ్ మార్క్స్‌ని. మొత్తానికి పోవు, ఒక 50% వరకు తగ్గించొచ్చు. దాంతో పాటు ఈవెన్ స్కిన్ సాగింగ్ అది అవుతుంది. లేదంటే ఫేషియల్ స్కిన్ కూడా ఇప్పుడు మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బ్లోట్ అయ్యి మళ్ళీ తగ్గుతాము. సో, ఆ సాగింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కొంచెం కొలాజన్ రిచ్ ఫుడ్ తీసుకొని ఈ మార్ఫియస్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అది చేసుకుంటే ఏంటంటే మన స్కిన్ అనేది కొంచెం టైటన్ అవ్వడం జరుగుతుంది. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే టాప్ 5 థింగ్స్ టు డూ, టాప్ 5 థింగ్స్ టు డూ అంటూ అంటే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్ అంటారా? ఓకే. సో, టాప్ 5 డూస్ అండి చర్మం అందంగా ఉండడానికి. ఒకటి హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ స్లీప్. సో, మనకి ఇంటర్నల్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలి. 2 ప్రాపర్ కైండ్ ఆఫ్ క్రీమ్స్ యూజ్ చేసుకోవడం. అంటే మీ స్కిన్‌కి సంబంధించి ఏదైతే సూట్ అవుతుందో అలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవడము. 3 సన్ స్క్రీన్ అప్లికేషన్. సీజన్‌తో సంబంధం లేకుండా అది వింటర్ అయినా, రెయినీ అయినా, సమ్మర్ అయినా బయటికి వెళ్తున్నారు ఎండలోకి అంటే కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవడం. లాట్ ఆఫ్ స్క్రీన్ ఎక్స్‌పోజర్ ఉందనుకున్న సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవడము. 4 మిమ్మల్ని మీరు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంచుకోవడము. దానివల్ల మీ ఇన్నర్ బ్యూటీ అనేది ఇంకా మోర్ బెటర్‌గా షైన్ అవుతుంది. 5 రోజుకి కనీసం 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. డూస్, డోంట్స్. డోంట్స్. కమింగ్ టు ద డోంట్స్ అండి. సో, ఒకటి ఈ బయట ఫెయిర్‌నెస్ క్రీమ్స్ చాలామంది పర్ల్ క్రీమ్ అని కానీ, ఫైజర్ క్రీమ్ అని కానీ వాడుతూ ఉంటారు. స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వితౌట్ ఎ ప్రిస్క్రిప్షన్ అస్సలు యూజ్ చేయకూడదు. అది యూజ్ చేసి చాలామంది విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తారు. సో, డోంట్ యూజ్ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్. మీకు డౌట్ ఉన్నా కూడా ముందు డాక్టర్‌ని సంప్రదించి అది వద్దు అంటే గనక యూజ్ చేయకూడదండి. 2 అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ చూసి లాట్ ఆఫ్ థింగ్స్ మీ మీద ప్రయోగాలు చేసుకొని ఒకసారి డ్యామేజ్ అయిపోయాక రావడము. సో, మీకు ఏదైనా యూజ్ చేసేది ఉన్న బేసిక్ థింగ్స్ లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ బట్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ట్రై చేయొద్దు. 3 మీరు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ షుగర్స్ తీసుకొని దానివల్ల స్కిన్ ఏజింగ్ అవ్వడము, పింపుల్స్ రావడం లాంటివి జరుగుతుంది. సో, ఎక్కువ జంక్ తినొద్దు. 4 లేట్ ఇన్ ద నైట్ పడుకోవద్దు. ఆన్ టైమ్ పడుకోవాలి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ లాంటి వ్యసనాలు ఉంచుకోవద్దు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.